మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా అధికారులు 2 టీమ్స్గా ఏర్పడి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. రాంపల్లి సమీపంలోని రాజసుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్లో అక్రమ నిర్మాణాలను జేసీబీ సాయంతో కూల్చివేశారు. తిరుమలలో ఇచ్చే ఆఫ్లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియ మరింత సులభతరం కానున్నది. ఈ మేరకు గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల కొత్త కౌంటర్ను టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకొని మొదటి టికెట్ను కేటాయించారు. రోజుకు 900 టికెట్లను ఆఫ్లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ల కేటాయింపునకు 3 నుండి 4 నిమిషాలు పట్టేదన్నారు. ప్రస్తుతం 1 నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్లో మార్పులు చేసినట్లు తెలిపారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చునని అన్నారు. టికెట్లు తీసుకునే వాళ్ళకి అంతకుముందు అడిషనల్ ఈవో ఆఫీస్లోనే ఒక పార్ట్లో ఇచ్చేవాళ్ళు. దానివల్ల కొద్దిగా ఎప్పుడు కూడా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేది ఆ ఏరియా. వర్షం పడ్డప్పుడు కానీ కొంత మిగతా క్రౌడ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే లాస్ట్ 2 months నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్ ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు జర్మన్ షెడ్